పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా విమానానికి శక్తి అంతా దాని రెక్కల్లోనే ఉంటుంది. వాణిజ్య విమానం మోసుకెళ్లే ఇంధనంలో సింహభాగాన్ని దాని రెక్కల్లోనే భద్రపరుస్తారు. కొన్ని లోహ విహాంగాల్లో మధ్య భాగం, తోక భాగాల్లో స్వల్ప స్థాయిలో నిల్వ చేస్తారు. కానీ ప్రధాన ట్యాంకులు మాత్రం రెక్కల్లోనే ఉంటాయి. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో భారీగా 1.25 లక్షల లీటర్ల ఇంధనాన్ని భద్రపరిచారు. తీవ్ర స్థాయిలో మండే స్వభావం ఉన్న ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రజ్వరిల్లి 270 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అసలు విమానం ఇంత ఇంధనాన్ని ఎలా మోసుకెళ్లాల్సి వస్తుంది? అంత భారీ మొత్తాన్ని ఎలా నిల్వ చేస్తారనే ఇప్పుడున్న ప్రశ్నలు. విమానం ఎగరడానికి ఉపయోగపడే ప్రధాన సాధనాలు రెక్కలు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ను స్థిరంగా ఉంచడానికి కూడా ఇవి దోహదపడతాయి. టేక్ ఆఫ్, ల్యాండింగ్ లో ఇవే ప్రధానం కూడా. దూర ప్రయాణాలు చేసే వాణిజ్య విమానాలకు భారీగా ఇంధనం అవసరమవుతుంది. దీన్ని సమర్థంగా, సురక్షితంగా, ఆచరణాత్మకంగా పద్ధతిలో నిల్వ చేయడం విమాన డిజైన్ లో ముఖ్యాంశం. దీనివల్ల చోటును మెరుగ్గా ఉపయోగించుకోవడంతో పాటు విమాన పనితీరు సమర్థంగా ఉంటుంది. విమానం నింగిలో ఉన్నప్పుడు వాయు ప్రవాహాన్ని ఒక పద్ధతిలో నియంత్రించడం ద్వారా రెక్కలు విమానం గాల్లోకి లేచేలా, నింగిలో ఉండేలా చేస్తాయి. రెక్కలు ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల ఆ భాగం బరువు పెరుగుతుంది. ఫలితంగా విమానానికి ఎదురయ్యే డ్రాగ్ ను తగ్గించి దాని ఏరోడైనమిక్ సమర్థతను మెరుగుపరచవచ్చు. రెక్కల్లో ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా విమాన సెంటర్ ఆఫ్ లిఫ్ట్ వద్ద బరువును సమతూకం చేసినట్లవుతుంది. ఫలితంగా విమానం మరింత సాఫీగా ప్రయాణించగలుగుతుంది. ఇంధనంలో ఎక్కువ భాగాన్ని రెక్కల్లో నిల్వ చేస్తే విమాన బరువును సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. విమాన గురుత్వాకర్షణ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించవచ్చు. దీనివల్ల బరువు సమంగా అన్ని వైపులకు విస్తరింపచేసినట్లవుతుంది. దూర ప్రయాణాలు చేసే విమానాల్లో ఇంధనం బరువు 3వ వంతు వరకు ఆక్రమిస్తుంది. అంత భారాన్ని పూర్తిగా విమాన మధ్య భాగంలోనే నిల్వ చేస్తే ప్రయాణికులకు, లగేజ్ కి చోటు ఎక్కువగా ఉండదు. డొల్లాగా ఉండే రెక్కల అంతర్భాగంలో భారీగా చోటు ఉంటుంది. దాన్ని సామాన్లు భద్రపరచుకోవడానికి వాడుకోవడం కుదరదు. ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మోటార్లు మొరాయించినా ఇబ్బంది ఉండదు. ఇంధనాన్ని ఇంజన్లలోకి పంప్ చేయడానికి విమానాల్లో మోటార్లు ఉంటాయి. ఒకవేళ మార్గ మధ్యలో ఆ పంపులు మొరాయించినా రెక్కల నుండి ఇంధనం సులువుగానే ఇంజన్లలో ప్రవహిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి సాయంతో అది ఇంజన్లలోకి వెళ్లేలా రెక్కలు డిజైన్ ఉంటుంది. గాల్లో ఉన్నప్పుడు ఎదురయ్యే గణనీయమైన బలాలను తట్టుకునేలా రెక్కలను రూపొందిస్తారు. విమానం మొత్తంలో బలమైన భాగాల్లో అవి ప్రధానమైనవి. అందువల్ల ఇంధనాన్ని భద్రంగా నిల్వ చేయడానికి సహజంగానే ఇవి అనువైన భాగాలు. మరో చోట ఇంత ఆయిల్ ను భద్రపరచాల్సి వస్తే అక్కడ పటిష్ట ట్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విమానం బరువు పెరుగుతుంది. దీనికి బదులుగా రెక్కల బలాన్ని, సహజ సిద్ధ డిజైన్ ను ఇంధన నిల్వ కోసం ఇంజనీర్లు యుక్తంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇంధనం రెక్కల్లో నిల్వ ఉండడం వల్ల, దాన్ని వినియోగించుకోవడంలోనూ సమతౌల్యత ఉండడం వల్ల బరువు తగ్గినా అది సమస్యగానే ఉంటుంది. దీనివల్ల ఆ పరిస్థితుల్లోనూ విమానం స్థిరంగా ఉండగలుగుతుంది. ఇవే వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.